సైకో సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ లవ్ అండ్ రొమాంటిక్ నేపథ్యంలో మెప్పించింది ఆర్టిస్ట్ ట్రైలర్. రొటీన్ సినిమాలను చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు మధ్య మధ్యలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరేలా భావిస్తారు. సస్పెన్స్ థ్రిల్లర్లో ఎక్సైటింగ్ చేసే అంశాలు చాలా ఉంటాయి. ప్రతి సీన్ ఒక ట్విస్ట్ లాగా ఉంటుంది. అయితే ఈ రకమైన చిత్రాలు తెలుగులో ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయితే మరికొన్ని థియేటర్స్లోనే ఆగిపోతాయి, ఏమాత్రం కనెక్ట్ అవ్వవు. ఈ నేపథ్యంలో ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్లో పిచ్చ హై ఎక్కించేలా హీరో విలన్ మధ్య సైకోయిజాన్ని మరో స్థాయిలో చూపించారు ఆర్టిస్ట్ చిత్ర యూనిట్. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్కోమ్ ఈ సినిమాని నిర్మించగా రతన్ రిషి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్లో ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో మీడియా సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో పనిచేసిన చిత్ర బృందం వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సోషల్ మీడియా వేదికలో రిలీజ్ అయిన ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా ట్రైలర్ స్టార్ట్ అవగానే నీకు నాకు ప్రపంచం ఒకటే కానీ నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలేము అనే లైన్తో హీరో ఎంట్రీ ఇవ్వగా సమాజం మనకి చాలా నేర్పిస్తుంది, కానీ మనం ఏం నేర్చుకున్నామనేది ముఖ్యం అంటాడు. సమాజం మనకు చాలా నేర్పిస్తుంది, కానీ మనమేం నేర్చుకున్నామన్నది ముఖ్యం. ఇదే క్రమంలో తాగుడికి బానిసై అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ సైకో కిల్లర్గా మారుతాడు, హత్యలు చేస్తూ ఉంటాడు హీరో. పోలీసులు అతన్ని పట్టుకుని జైల్లో వేయగా మరోవైపు ఇదే మైండ్ సెట్తో విలన్ ప్రభాకర్ మహిళల్ని చంపుతుంటాడు. హీరో కంటే క్రూరంగా సైకో కిల్లర్గా అతని పాత్రను కూడా ఈ ట్రైలర్లో రివీల్ చేశారు. క్రైమ్ ఎవరు ఎంకరేజ్ చేయరు, కానీ జరిగిన క్రైమ్ తెలుసుకోవడానికి ఎగబడి మరీ చూస్తారు. ఈ క్రమంలో హీరో విలన్ మైండ్ సెట్ ఇద్దరివి చాలా క్రూరంగా ఉండటంతో పోలీస్ డిపార్ట్మెంట్ వీరిద్దరిని సీరియస్గా తీసుకుంటుంది. అయితే వీరిద్దరూ మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ చంపుతున్నారు, దాని వెనుక బలమైన కారణం ఏంటి, ఇతని జీవితంలో ప్రవేశించిన అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎందుకు దూరం చేసుకున్నాడు, విలన్ జీవితంలో శత్రువు ఎవరు, నిన్ను మార్చుకునే అంత ప్రేమ నా దగ్గర లేదు, లేక నా కోసం మారేంత ప్రేమ, అతను సైకోలాగా మారడానికి కారణాలేంటి, ఇలాంటి అనేక రకాల అంశాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ ట్రైలర్ని కట్ చేశారు. ఈ ట్రైలర్కి సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా క్రూరంగా ఉన్నాయి. ఓవరాల్గా ట్రైలర్ ఆద్యంతం మూవీ ఎలివేట్ అయ్యేలా ఎగ్జైట్మెంట్ కలిగించింది. ఏదో బలమైన మెసేజ్ ఈ సినిమా ద్వారా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది. అర్థం కావట్లేదు. ఇందులో నటీనటులుగా తనికెళ్ల భరణి, సత్యన్ రాజేష్, వినయ్ వర్మ, ఆకుల సోనియా, తాగ్బోతు రమేష్, భద్రం, సుదర్శన్, వెంకీ మంకీ తదితరులు నటించారు. మార్చి 21వ తేదీన థియేటర్లో ఈ సినిమా విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించింది.